నమస్తే, నేను ప్రియాంకారావు. అమరావతిలో 2 శంకుస్థాపనలు జరిగితే 2 అగ్ని ప్రమాదాలు జరిగాయి. అయితే అక్కడున్న రైతులు, స్థానికులు, ప్రభుత్వం అనుమానిస్తుంది ఏంటి? ఇది ప్రమాదమో లేదా ఎవరైనా కావాలని చేశారా అనే కోణంలో విచారణ అనేది చేపట్టింది. మరి దానికి సంబంధించిన పురోగతి ఈరోజు కనిపిస్తుంది. అలానే ఎవరు చేశారు, దీని వెనక ఎవరున్నారు అనే విషయాలు కూడా కనిపెట్టేసినట్లు తెలుస్తుంది. మరి ఎవరు దీని వెనకున్నది అనేది తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. అమరావతిలో ఏదైతే అగ్ని ప్రమాదం సంభవించిందో ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే ఎవరైనా దీని వెనక ఉన్నారా అనే విషయాన్ని పోలీసులు ఎంక్వైరీలో కనిపెట్టేసినట్లు తెలుస్తుంది. మరి పోలీసులు చివరిగా ఏం తేల్చారు? చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు ఆయన ఇచ్చినటువంటి డెడ్ లైన్ 24 hours. ఈ 24 hours లో ఎవరు ఆ కేబుల్స్ని తగలబెట్టారు లేదంటే తగలబడ్డాయా అనేది తేల్చమన్నారు. ఆ మేరకు డీజీపీ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఇనిషియేటివ్గా తీసుకొని మొత్తం మీద 24 hours లోపల దాన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. ప్రాథమికంగా బయటపడింది ఏంటంటే మెగా కంపెనీకి సంబంధించినటువంటి పైపులు అక్కడ ఉండేటువంటి వాచ్మెన్ రాము అనే అతను చేశాడు అనేది ఇప్పుడు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. సరే, ఎందుకు చేశాడు అతను అని అంటే విచారించారు. పోలీసులు తమదైనటువంటి స్టైల్లో విచారించారు. విచారిస్తే అతను చెప్తుంది ఏంటంటే తన పైన ఉన్నటువంటి సూపర్వైజరు డ్యూటీలు ఎక్కువ వేస్తున్నాడు, ఆయన మీద ఉన్నటువంటి కోపంతో నేను పెట్రోల్ బస్ తగలబెట్టానని చెప్పి చెప్తున్నాడు పోలీసులకి. అయితే ఇది నమ్మశక్యంగా ఉందా అనే దాని మీద కూడా పోలీసులు క్రాస్ చెక్ చేస్తున్నారు. ఎందుకనంటే ఇతను చెప్పింది ఏంది, నాకు డబుల్ డ్యూటీలు వేస్తున్నాడు, అతని మీద కోపంతో నేను ఈ పని చేశాను. యాక్చువల్గా మోషన్స్ అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నప్పటికీ ఒక షిఫ్ట్ చేశాను, నైట్ షిఫ్ట్ కూడా నువ్వే చేయాలని చెప్పేసి నన్ను ఇన్స్టిట్యూట్ చేశాడు. సో తప్పించుకొని వెళ్ళడానికి అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేయించాలనే ఉద్దేశంతో నేను ఈ కేబుల్స్ తగలబెట్టాను అని చెప్పి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇతను రాము అనే వాచ్మెన్ చెప్పాడు అని చెప్పి తెలుస్తుంది. అయితే ఇదేదో కట్టు కథలాగా అనిపిస్తుంది. కేబుల్స్ అనేది తగలబెట్టడం, వాచ్మెన్ ఒక పై ఎంప్లాయీని బదనాం చేయడానికి ఇంత సాహసం చేస్తాడా అసలు అనేది ఒకటి. ఇప్పుడు రకరకాల మార్గాలు ఉన్నాయి ఇబ్బందులు పెట్టాలంటే, కానీ ఇతను అందుకు తగలబెట్టాను, చుట్టుపక్కల ఉండేటువంటి వెహికల్స్ నుంచి పెట్రోల్ తీసి ఆ పెట్రోల్ పోసి తగలబెట్టానని చెప్తున్నాడు. చుట్టుపక్కల ఉండేటువంటి వెహికల్స్కి సంబంధించిన పెట్రోల్ తీసి అని చెప్తున్నాడు అతను. మరి పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు కాబట్టి దాన్ని బరాయించలేక చెప్పాడా, ఏదో ఒకటి చెప్పేస్తే పోద్ది గొడవ ఎందుకు అని చెప్పి చెప్పాడా, లేకపోతే అదే నిజమా అనేది ఇంకా నిర్ధారణ కాల. సో మొత్తం మీద ఇన్వెస్టిగేషన్ అయితే చాలా సీరియస్గా చేశారు. సీసీ కెమెరాలు లేవు, దాన్ని ఐడెంటిఫై చేద్దామంటే ఎక్కడ కూడా నీకు ఆధారాలు లేవు. అతను చెప్పేదాన్ని నమ్మాల్సిందే పోలీసులు. లేదు అంటే దాన్ని ఏం చేస్తున్నారంటే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు. సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి అసలు ఏం జరిగింది అనే దాని మీద మళ్ళీ వాళ్ళు మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇతను చెప్పాడు, వాంగ్మూలం చెప్పాడు, నేనే తగలబెట్టానని చెప్తున్నాడు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి అసలు వీడు ఎట్లా తగలబెట్టాడు, ఆ రోజు ఏమేమి వెహికల్స్ నుంచి పెట్రోల్ తీసుకొచ్చాడు, ఆ పెట్రోల్ ఎలా తీసుకొచ్చాడు, ఎంత పోసాడు, ఎంత పోస్తే వీళ్ళు తగలబెట్టాడు. ఇప్పుడు అది 130 నుంచి 150 degrees సెంటిగ్రేడ్ పైన హీట్ ఉంటేనే అవి తగలబడతాయి అక్కడ ఉన్నటువంటి కేబుల్స్. సో అలాంటి కేబుల్స్ నువ్వు పెట్రోల్ పోసి తగలబెడితే తగలబడతాయా అనేది ఒక సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే గానీ అసలు ఈ వాస్తవం ఏంటి, ఇతను చెప్పింది నిజమా అబద్ధమా అనేది తెలియదు. ఇంకొక విచిత్రకరమైనటువంటి పరిణామం ఏంటంటే ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యేనో ఏమో ఇప్పుడు ఎమ్మెల్యే అనుకుంటా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అతను ఈ కేబుల్ కాలేదాని మీద మాట్లాడాడు. నేను ప్రెస్ మీట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు నాకే అసలు ఏంది, అసలు వీళ్ళకి నాలెడ్జ్ ఉందా, అసలు నాలెడ్జ్ లేక మాట్లాడుతున్నారా, తెలిసి మాట్లాడుతున్నారా, తెలిసి మాట్లాడుతున్నారా అని చెప్పి నాకు అనిపించింది. ఆయన ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు ఆ కేబుల్స్ తగలబడి 24 hours లోపల దాన్ని ఇన్వెస్టిగేషన్ తీసి బయట తీయమన్నాడు కదా, అసలు ఆ కేబుల్స్ అక్కడ కరెంటు కోసం పెట్టారంట, అండర్ గ్రౌండ్ లో కరెంట్ కేబుల్ చేస్తే ఆ కరెంటు ఒకవేళ లీక్ అయితే అక్కడ ఉండే జనం పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన మాట్లాడాడు.
కరెంట్ ఎందుకు లీక్ అవుతుంది సార్? చంద్రశేఖర్ ఏదో పేరు అతను ఎమ్మెల్యే. అసలు అది అది విన్న తర్వాత ఆ ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడాడు ఆయన. నాకు అసలు ఈ ఎమ్మెల్యేలని ఏమనాలి, అసలు వీళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా, తెలివి మాట్లాడుతున్నారా? అసలు ప్రపంచంలో అండర్ గ్రౌండ్ లో కేబుల్స్, కరెంట్ కేబుల్స్ చేసి ఏమేం దేశాల్లో ఉన్నాయి, అండర్ గ్రౌండ్ కేబుల్స్ చేసి దేశంలో కూడా వేస్తున్నారు కదా. దేశంలో కూడా అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేసేసి, డేటా కేబుల్స్ కూడా మనకి అండర్ సీ కదా సార్, అండర్ సీలో వేస్తున్నారు. పైగా సముద్ర గర్భంలో వేసేసి ఇంటర్నెట్ ను వాడుతున్నాం. అదే చెప్పేది, అది తెలిసి మాట్లాడుతున్నారా, తిరిగి మాట్లాడదో. అంతకుముందేమో గూగుల్ డేటా సెంటర్ వస్తేనేమో గోడౌన్ అని చెప్పేసి అన్నారు. అసలు అంటే మైండ్ కి అసలు ఇతను చెప్పింది అయితే ఆశ్చర్యంగా ఉంది. సరే, అదే వాళ్ళు ఏదో రాజకీయ విమర్శలు చేశారు. ఈయన అసలు ఆ కేబుల్స్ తగలబడినాయి, అసలు ఎందుకు తగలబడ్డాయి, 10 కోట్ల రూపాయల వాల్యూ అంటే అది అమరావతి మీద కుట్రపడుతున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తుంటే, అసలు ఆ కేబుల్స్ వేయటమే చంద్రబాబు నాయుడు ఎందుకు వేస్తున్నాడు? కేబుల్స్ వేస్తే రేపు కరెంట్ కనుక షాక్ కొడితే పరిస్థితి ఏంటి జనాలది అని అంటున్నాడు. అండర్ గ్రౌండ్ కేబుల్ ఇది కొన్ని నోట్ చేసుకోవాలి. అసలు ఆ ఎమ్మెల్యే అతనికి అరగొండపల్లి ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఏదో అతని పేరు ఉంది. అసలు నాకు అసలు ఏంటి వైసీపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కానీ లేదంటే లీడర్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఒకటి మాట్లాడతారు. ఈ ఉదాహరణకి ఆర్సెల్ మిట్టల్ ఉందా, ఈ ఆర్సెల్ మిట్టల్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 1,04,000 కోట్లతోటి 1,04,000 కోట్లతోటి ఒరిస్సాలో పెట్టారు. మళ్ళా ఇక్కడ 1,30,000 కోట్లతోటి ఇక్కడ ఎందుకు పెడతారు? అక్కడ 1,04,000 కోట్లు, ఇక్కడ 1,30,000 కోట్లు సాధ్యమా? చెవుల్లో పూలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు, లోకేష్ అని చెప్పేసి ఆయనే అన్నాడు. మళ్ళీ ఆయన ఆర్సెల్ మిట్టల్ శంకుస్థాపన తర్వాత బెంగళూరు నుంచి వచ్చి ఏమంటున్నాడు, ఇది నేనే తీసుకొచ్చాను, నక్కపల్లిలో నన్ను కలిసారు వాళ్ళు, నక్కపల్లిలో నేనే భూములు ఇప్పించానని చెప్పి ఆయనే చెప్తున్నాడు. అదే చెప్పేది. అసలు ఏం చెప్తున్నారో ఏంటో అర్థమే కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చానేమో అది గూగుల్ డేటా సెంటర్ నేనే తీసుకొచ్చాను, నాకు అప్పుడు ఆదానితో మాట్లాడి ఆదాని సెంటర్ అది అని చెప్పాడు. వాళ్ళ లీడర్లు ఏమంటారు, అది గోడౌన్ అని అంటారు. అసలు వినే వాళ్ళకి పిచ్చెక్కిస్తున్నారు వీళ్ళు. అసలు ఇప్పుడు అది లేకపోతే ఆ ఎమ్మెల్యే కేబుల్ అండర్ గ్రౌండ్ కేబుల్ వేస్తే కరెంట్ వచ్చింది, ఆ కరెంట్ వస్తే ఆ అమరావతిలోని జనాల పరిస్థితి ఏంది అని చెప్పి ఆయన అంటాడు. అంటే ప్రతి ఇంటికి ఎత్తవైర్ అని చెప్పేసి వేస్తారు సార్, అంటే స్తంభాల నుంచి వేస్తారు కదా. మరి దానివల్ల అదేదో కింద వేసేస్తున్నారు, ఇక్కడ నడిచే వాళ్ళకి షాక్ కొట్టింది అనుకుంటున్నాడు ఆయన. అసలు ఇదే నాలెడ్జ్. ఇప్పుడు ఆయన రాజధాని గురించి ఆయన చెప్తున్నారు, సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని చెప్తున్నారు. ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు, ఒక్క పైసా కూడా అప్పు తీసుకొచ్చిన డబ్బు వాడలేదని చెప్పి మంత్రి నారాయణ గారు చెప్తున్నారు. అమరావతికి 60,000 కోట్ల రూపాయల టెండర్లు ఇప్పుడు పనులు జరుగుతున్నాయి, అది సెల్ఫ్ ఫైనాన్స్ చేసుకుంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇన్ని చెప్తుంటే అక్కడ టెక్నాలజీ ఏంటి, ఏం టెక్నాలజీని వాడుతున్నారు, ఏ టెక్నాలజీతో నిర్మాణాలు చేస్తున్నారు అనేది కూడా కనీసం తెలుసుకోకుండా ఈ విధంగా మాట్లాడి ఇప్పుడు ఆ కేబుల్ తగలబడిన దాన్ని దీన్ని మళ్ళీ ఏ కోణంలో నుంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చూడండి. తగలబడి అండర్ గ్రౌండ్ లో అంటే నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, నాకు 96 ఆ ప్రాంతాన 96-97 ఆ ప్రాంతాన నేను అప్పుడే జర్నలిజం స్టార్ట్ చేశాను. జర్నలిజం కాలేజీలో చదువుకొని బయటకు వచ్చేసి రిపోర్టింగ్ వచ్చా. అప్పుడు చెబుతున్న చంద్రబాబు నాయుడు గారు అప్పుడే ఫ్లైఓవర్లు అవన్నీ ప్లాన్ చేస్తున్నారు. రోడ్ల మీద ఫ్లైఓవర్లు కట్టేది పిచ్చి తొక్కులకు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఇప్పుడు ఈయన అండర్ గ్రౌండ్ లో కేబుల్ వేసేది అని అంటున్నాడు. ఆయన అండర్ గ్రౌండ్ లో కేబుల్ వేస్తే ప్రజల పరిస్థితి ఏంటని అంటున్నాడు. అంటే ఆడ కుట్ర పండుతున్నారు, తగలబడుతున్నాయి అక్కడ. అంతకుముందు LNT వాళ్ళ కేబుల్స్ తగలబడ్డాయి. ఇప్పుడు 24 గంటలు తేల్చండి అసలు అమరావతిలో ఏం జరుగుతుంది, అమరావతిలో మీరు నిఘా పెట్టండి, ఆ డ్రోన్స్ తోటి నిఘా పెట్టండి, తర్వాత పెట్రోలింగ్ పెంచండి, పెట్రోలింగ్ రైతుల పూట పెట్రోలింగ్ అది పెంచండి పోలీసులకు అని చెప్పి చంద్రబాబు గారు చెప్తుంటే, అసలు ఆ కేబుల్స్ తగలబడిన దాని మీద మాట్లాడుకున్నా ఈ కేబుల్స్ వల్ల ప్రజలకు నష్టం అని చెప్తున్నాడు ఆయన. సో అది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు కేబుల్ సంబంధించి అమరావతిలో కుట్ర జరుగుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారు అనుమానం. అందుకే పోలీసులకి డైరెక్ట్ గా డీజీపీ గారిని అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ ని పిలిచి మాట్లాడే రివ్యూ మీటింగ్ పెట్టి ఆయన డెడ్ లైన్ ఇచ్చారు 24 hours లో తేల్చమని చెప్పి. ఇప్పుడు తేల్చే పనిలో ఉన్నారు.
ఇప్పుడు తెలిసే పనిలో ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇతను చెప్పింది అబద్ధమా కాదా? అయితే అతను నిజం కావాలి, లేదంటే ఇన్సూరెన్స్ కోసం తగలబెట్టుకోరు, అతని చేత తగలబెట్టించన్న ఉండాలి కంపెనీ. జనరల్గా ఇన్సూరెన్స్ కోసం తగలబెడుతుంటారు. కొన్ని కంపెనీలు అయ్యే చేస్తారు, అన్ని కంపెనీలు కానీ కొన్ని కంపెనీలు అయ్యే చేస్తుంటారు, గోడౌన్లో వాళ్ళు అదే చేస్తుంటారు. సో వీళ్ళు అలానే ఏమైనా చేస్తున్నారా అనేది కూడా బయటపడే అవకాశం ఉంది ఇప్పుడు. సో ఏదైనా కానీ కుట్ర, అది ఏది చేసిన అది జరిగిన కుట్ర, ఇది జరిగిన కుట్ర. అమరావతిని ఎంతో కొంత లేట్ చేయాలి అనేటువంటి ఒక కుట్ర. అంతకుముందు అరటి తోటలు తగలబెట్టినటువంటి కేసుల్లో అక్కడ ఉండేటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు, అరటి తోటలు తగలబెట్టినటువంటి కేసుల్లో. సరే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారని మనం అన్నాం కానీ అనలేము కానీ, ఎందుకంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి. ఆ వాచ్మెన్ రాము అనే అతను నోరు తెరిస్తే తప్ప అసలు ఏం జరిగింది, ఎవరు చెప్తే చేశాడు, ఇవన్నీ కరెక్ట్గా చెప్పాలి అతను. మరి అతను ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అతను మొత్తం స్పష్టంగా చెప్తే కానీ దాని వ్యవహారం బయట రాదు, ఆ కుట్ర ఏంది అనేది బయట రాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.